ఫ్రెండ్స్, ప్రపంచంలో అందరూ జాంబీలుగా మారిపోయారు. ఆ జాంబీలుగా మారిన మనుషులు ఎవరు మాట్లాడలేరు, కానీ భయంకరంగా అరుస్తారు. కనిపించిన మనిషిని దారుణంగా చంపేస్తారు. మానవ జాతిని చంపేస్తున్న ఈ వైరస్ పేరు ద సైలెంట్ జోన్. ఈ రోజు మనం 2025లో రిలీజ్ అయిన సైలెంట్ జోన్ అనే సర్వైవల్ హర్రర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2012లో ఒక భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని కబలించింది. వైరస్ సోకిన వాళ్ళు మాట్లాడలేరు, కానీ కనిపించిన వ్యక్తిని దారుణంగా చంపేస్తారు. ప్రపంచమంతా భయంతో నిండిపోయింది. మిలిటరీ సైన్యం కూడా వైరస్ సోకిన వాళ్ళను ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టింది. ఒక చిన్న బుడ్డోడు తర్రిపళ్ళు వేసుకుని కార్టూన్ వీడియో చూస్తూ ఉంటాడు. అప్పుడే టీవీ సిగ్నల్ కట్ అవుతుంది. తర్వాత మరొక టీవీ దగ్గరకు వెళ్తాడు. అందులో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చూపిస్తూ ఉంటారు. అది చూసి బుడ్డోడు వెంటనే వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు తన సిస్టర్ అబిగేల్ ప్లాస్టిక్ గన్తో వాడిని భయపెడుతుంది. తరువాత ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తారు. అయితే వాళ్ళమ్మ ఫోన్లో తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. అబిగేల్ తండ్రి ఒక పైలట్ కావడంతో తన కుటుంబాన్ని సురక్షితంగా తీసుకుని వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. తరువాత అబిగేల్ వాళ్ళ నాన్న తాను కొత్తగా ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను అని తన పిల్లలకి చూపిస్తాడు. కొద్దిసేపటి తర్వాత అబిగేల్ వాళ్ళ అమ్మ లగేజ్ మొత్తం సర్దుకుని బయటకు వస్తుంది. అప్పుడే బయట ఒక భయంకరమైన జాంబీ అరుపు వినిపిస్తుంది. ముగ్గురు భయపడి బయట ఉన్న కారు వైపు పరిగెత్తుతారు. అప్పుడు ఒక జాంబీ అబిగేల్ వాళ్ళ అమ్మని తమ్ముణ్ణి చంపేస్తుంది. అయితే అబిగేల్ మాత్రం కారు కింద దాక్కుని తప్పించుకుంటుంది. తరువాత అబిగేల్ వాళ్ళ అమ్మ జాంబీగా మారి తన కొడుకు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు అబిగేల్ నో అని అరుస్తుంది. దానితో వాళ్ళమ్మ అబిగేల్ ని చంపడానికి వస్తుంది. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ కాసియస్ అబిగేల్ వాళ్ళమ్మని తమ్ముని చంపేసి అబిగేల్ ని ప్రాణాలతో కాపాడుతాడు. 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు అబిగేల్ చాలా పెద్దగా ఉంటుంది. కాసియస్ అబిగేల్ కి సర్వైవల్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఈ అడవిలో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా వేటాడాలి, ఒకవేళ జాంబీస్ వస్తే వాటితో ఎలా ఫైట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి అబిగేల్ కి నేర్పిస్తూ సొంత తండ్రిలా చూసుకుంటూ ఉంటాడు. అయితే కాసియస్ అమెరికా తూర్పు తీరం వైపు ఉన్న ఒంటరి దీవికి బయలుదేరుతూ ఉంటాడు. అలా ఇద్దరు వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక వ్యక్తి మీదకు జాంబీ దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడు అబిగేల్ ఆ జాంబీని షూట్ చేయబోయి ఆ వ్యక్తిని షూట్ చేస్తుంది. తర్వాత ఇద్దరు అక్కడికి వెళ్లి ఆ కారులో ఉన్న వస్తువులు తీసుకుని బయలుదేరాలని చూస్తారు. అయితే కాసియస్ కి అబిగేల్ షూట్ చేసిన వ్యక్తి షూస్ బాగా నచ్చడంతో అతని షూస్ ని తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మనుషులు అక్కడికి వస్తారు. వాళ్ళు మీరు మా వాడిని ఎందుకు చంపారని అడుగుతారు. అప్పుడు కాసియస్ వాడిని చంపింది మేము కాదని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఒక అమ్మాయి చనిపోయిన వాడిని చెక్ చేస్తుంది. అయితే వాడి షూస్ కాసియస్ వేసుకోవడంతో మీరే మా వాడిని చంపారని కాసియస్ ని అబిగేల్ ని చంపారని చూస్తారు. అప్పుడు కాసియస్ అబిగేల్ ఇద్దరు వాళ్ళ మీదకు తిరగబడతారు. అయితే వాళ్ళల్లో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి గొడవలెందుకని చెప్తుంది. అప్పుడే జాంబీల గుంపు వాళ్ళ మీదకు వస్తుంది. ఇక్కడ ఆ జాంబీల చేతిలో చాలా మంది చనిపోతారు. చివరికి అబిగేల్, కాసియస్, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మేఘాన్, ఆమె భర్త డేవిడ్ మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వాళ్ళ నలుగురు ఆ కారులో వెళ్తూ ఉండగా ఒక చోట కారు ఆగిపోతుంది. తర్వాత వాళ్ళు ఒక పాడుపడిన కాలనీకి చేరుకుంటారు. అక్కడ కాసియస్ ఆ రాత్రి సురక్షితంగా ఉండటానికి ఒక ప్లేస్ ని వెతుకుతాడు. అయితే మేఘాన్, ఆమె భర్త డేవిడ్ ఇద్దరు మేము నది మధ్యలో ఉన్న కింగ్స్ హార్బర్ సిటీకి వెళ్తున్నాము, మీ ఇద్దరు కూడా మాతో పాటే రండి అని అడుగుతారు. అందుకు కాసియస్ అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఎటు చూసినా శవాలు జాంబీల గుంపు చూసి విసిగిపోయి ఉంటాడు. అయితే అబిగేల్ మేఘాన్ డేవిడ్ చెప్పిన కింగ్స్ హార్బర్ సిటీకి వెళ్లడానికి ఇష్టపడుతుంది. అందుకని అబిగేల్ నేను కూడా వాళ్ళ వెంటనే వెళ్తాను అని కాసియస్ తో గొడవపడుతుంది. ఇలా ఉండగా ఇందాక చనిపోయిన వాళ్ళందరూ జాంబీలుగా మారుతూ ఉంటారు. ఈ గుండుగాడు మాత్రం ఎత్తుపళ్ళు వేసుకుని జాంబీ వేషంలో భలే ఉంటాడు. తర్వాత జాంబీస్ అన్ని వాసన పసిగట్టి వీళ్ళు ఉండే కాలనీ వైపే వస్తూ ఉంటాయి. అయితే కాసియస్ ఒక వైర్కి గంటలు కట్టి దానికి ఒక చిన్న బాంబుని సెట్ చేస్తాడు. నెక్స్ట్ రోజు ఉదయం అబిగేల్ మేడ మీద ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఒక జాంబీ అరుపు తనకి వినిపిస్తుంది. అందుకని వెంటనే కిందకు వస్తూ ఉంటుంది. ఒక జాంబీ అబిగేల్ మీదకు రావడంతో ఆ జాంబీని చంపేస్తుంది. అయితే మరొక జాంబీ అబిగేల్ ని చంపడానికి వస్తుంది. అప్పుడు అబిగేల్ ఆ జాంబీని మేడపై నుండి కింద పడేలా చేస్తుంది. కానీ అబిగేల్ కూడా ఆ మేడపై నుండి కింద పడబోతుంటే వెంటనే కాసియస్ వచ్చి రక్షిస్తాడు. తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటే ఆ జాంబీలు నిన్న రాత్రి అబిగేల్ వాళ్ళు ఉండే ప్లేస్ లోకి వస్తాయి. అయితే ఒక జాంబీ కాసియస్ సెట్ చేసిన బాంబుని టచ్ చేయడంతో అది అక్కడే చనిపోతుంది.
తర్వాత అబిగేల్ వాళ్ళు వెళ్తున్న స్థలాన్ని గుర్తుపట్టి ఇక్కడ దగ్గరలో మా నాన్న పనిచేసే ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ విమానాలు ఉంటాయని చెప్తుంది. కానీ కాసియస్ మాత్రం అక్కడ ఉన్న విమానాలు ఎప్పుడో వెళ్లిపోయి ఉంటాయి, దయచేసి నా మాట వినండి, అక్కడికి వెళ్లడం మంచిది కాదని చెప్తాడు. అయితే అబిగేల్ ఆ ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్లాలని పట్టుపడుతుంది. మేఘన్ డేవిడ్ కూడా అబిగేల్ కి సపోర్ట్ చేయడంతో ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక కారులో ఇద్దరు చనిపోయి ఉంటారు. తరువాత ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేస్తారు. అయితే లోపల ఒక ఆమె తన పిల్లలను కాపాడుకోవడం కోసం వాళ్ళ కంట కనబడకుండా దాచిపెడుతుంది. తర్వాత కారులో ఒక వీల్ చైర్ ఉండడంతో మేఘాన్ని దాంట్లో కూర్చోబెట్టి తీసుకుని పోతారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ ఇంట్లో దాక్కున్న తల్లిని ఆమె పిల్లల్ని ఆ జాంబీలు దారుణంగా చంపేస్తాయి. తర్వాత అబిగేల్ వాళ్ళ నాన్న పనిచేసి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. కానీ అక్కడ ఒక విమానం కూడా కనిపించదు. అయితే అబిగేల్ వాళ్ళ నాన్న ఒక రూమ్ లో ప్రైవేట్ టర్బోప్రాస్ విమానాన్ని దాచిపెట్టి ఉంటాడు. అందుకని అబిగేల్ ఆ రూమ్ ని ఓపెన్ చేస్తుంది. దాంట్లో ఒక విమానం ఉండడంతో డేవిడ్ ఆ విమానాన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అబిగేల్ వాళ్ళ నాన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ అబిగేల్ వాళ్ళ నాన్నతో కలిసి దిగిన ఫోటో చూసి చాలా ఫీల్ అవుతుంది. తర్వాత జాంబీలు ఎయిర్పోర్ట్ లోకి రావడం కాసియస్ గమనిస్తాడు. దానితో అందరూ ఆ విమానంలో పారిపోతూ ఉంటారు. అయితే ఆ జాంబీలు విమానం వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక జాంబీ కాసియస్ ని పట్టుకోవడానికి వస్తుంది. కాసియస్ వెంటనే ఆ జాంబీని చంపేస్తాడు. తర్వాత అబిగేల్ ఆ విమానాన్ని పైకి తీసుకుని వెళ్తుంది. దానితో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ విమానం ఇంజన్ ఫెయిల్ అవడంతో ఒక చెట్టు మీద కూలిపోతుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ జరగదు. తర్వాత నలుగురు ఒక పాడుబడిన రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అక్కడి నుండి 2 రోజులలో కింగ్స్ హార్బర్ సిటీకి చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు రాత్రి డేవిడ్ తన భార్య బ్యాగులో ఉన్న గన్ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. తర్వాత కాసియస్ మేఘన్ దగ్గరకు వస్తాడు. నిన్ను చూస్తుంటే నాకు నా భార్య గుర్తుకు వస్తుంది. ఆమె కూడా నీలాగే ఒక ప్రెగ్నెంట్. నాకు ఒక కొడుకు కూడా ఉండేవాడు. కానీ ఇద్దరు జాంబీల చేత చంపబడ్డారు. తర్వాత నేను జాంబీలుగా మారిన అబిగేల్ వాళ్ళ అమ్మని తమ్ముని చంపేశాను. ఆ రోజు నుండి అబిగేల్ బాధ్యతలను నేనే చూసుకుంటున్నాను అని మేఘన్తో చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ డేవిడ్ సూసైడ్ చేసుకుని చనిపోవాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక జాంబీ డేవిడ్ కాలని కొరికి ఉంటుంది. ఇప్పుడు అది బాగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉండడంతో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు నలుగురు నది మధ్యలో ఉన్న కాలనీకి బయలుదేరుతూ ఉంటారు. డేవిడ్ నడవలేక చాలా ఇబ్బంది పడతాడు. అప్పుడు కాసియస్ డేవిడ్ కాలికి గాయమైనట్లు గుర్తిస్తాడు. తర్వాత మేఘన్ అబిగేల్ ఇద్దరు ముందు వెళ్తూ ఉంటారు. అప్పుడు కాసియస్ డేవిడ్ ఒక జాంబీ కాటుకు గురయ్యాడని తెలుసుకుంటాడు. అందుకని కాసియస్ డేవిడ్ ని అక్కడే చంపేయాలని చూస్తాడు. కానీ అబిగేల్ ని మేఘాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక వదిలిపెడతాడు. తర్వాత వాళ్ళకి ఆ అడవి మధ్యలో ఒక ఇల్లు కనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు. అయితే ఆ ఇంట్లో నార్టన్ అనే ఒక సైంటిస్ట్ ఉంటాడు. మీరు నా ఇంట్లోకి రావాలంటే ముందు మీ ఆయుధాలను ఆ పెట్టెలో పడేసి లోపలికి రండి చెప్తాడు. అప్పుడు కాసియస్ అబిగేల్ ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను పెట్టెలో పడేస్తారు. దానితో నార్టన్ వాళ్ళను తన ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తర్వాత నార్టన్ కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి వాళ్ళకిస్తాడు. అప్పుడే డేవిడ్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. కానీ డేవిడ్ జాంబీగా మారడానికి చివరి దశలో ఉంటాడు. తర్వాత డేవిడ్ అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ ముగ్గురు స్పృహ కోల్పోయి ఉంటారు. అది చూసి డేవిడ్ నార్టన్ పై తిరగబడాలని చూస్తాడు. కానీ నార్టన్ చేతిలో సోనిక్ గాంట్లెట్ డివైస్ ఉండడం వలన డేవిడ్ ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ డివైస్ కి జాంబీలను నియంత్రించే శక్తి ఉంటుంది. తర్వాత నార్టన్ నలుగురిని ఒక తాడుతో కట్టిపడేసి జాంబీగా మారిన తన భార్యని వాళ్ళ మీదకు వదులుతాడు. అప్పుడు డేవిడ్ ఆ జాంబీని కొట్టి వాళ్ళ ముగ్గురిని విడిపిస్తాడు. దానితో నార్టన్ అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత అందరూ నార్టన్ కారులో తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ జాంబీలు వాళ్ళ వెంట పడుతూ ఉంటాయి. అలా వెళ్తూ ఉంటే ఆ దారిని ఒక చోట బ్లాక్ చేసి ఉంటారు. అందుకని అందరూ ఆ కారు దిగి పారిపోవాలని చూస్తారు. అప్పుడే మేఘానికి పెయిన్స్ రావడం జరుగుతుంది. డేవిడ్ కూడా జాంబీగా మారిపోతూ ఉంటాడు. అందుకని తన భార్యతో నా గురించి పట్టించుకోవద్దు, నువ్వు వెళ్ళని చెప్తాడు. అప్పుడు కాసియస్ మేఘాన్ని ఎత్తుకొని కింగ్స్ హార్బర్ కాలనీ వైపు వెళ్తాడు. అయితే డేవిడ్ ఆ జాంబీలతో కొద్దిసేపు పోరాడతాడు. కానీ ఒక బలమైన జాంబీ డేవిడ్ మెడను విరిచి పడేస్తుంది. తర్వాత కాసియస్ మేఘాన్ని అబిగేల్ తీసుకుని కింగ్స్ హార్బర్ సిటీకి చేరుకుంటాడు. దీన్ని ఒక నది మధ్యలో రవాణా షిప్లతో తయారు చేసి ఉంటారు. ఇక్కడ చాలా మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. అందుకని అబిగేల్ అక్కడ ఉన్న అబ్బాయిలతో కలిసి తిరగాలని చూస్తుంది. అయితే కాసియస్ కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. కానీ అబిగేల్ కాసియస్ మాట వినకుండా నన్ను నేను రక్షించుకోగలనని వెళ్లిపోతుంది. తర్వాత మేఘన్ ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఒత్తిడి కారణంగా మేఘన్ చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది. అందుకని తన బిడ్డను కూడా అబిగేల్ పెంచిన విధంగానే నా బిడ్డను కూడా పెంచమని కాసియస్ ని అడుగుతుంది. అప్పుడు కాసియస్ నీ బిడ్డను నేను చూసుకుంటాను అని మేఘానికి మాట ఇస్తాడు. దానితో మేఘాన్ వెంటనే చనిపోతుంది.
తర్వాత అబిగేల్ రేడరిక్ అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అప్పుడు రేడరిక్ అబిగేల్ కి షిప్ కింద ఒక సొరంగ మార్గం ఉందని చెప్తాడు. ఒకవేళ జాంబీలు షిప్ లోపలికి వస్తే ఈ సొరంగ మార్గం ద్వారా తప్పించుకోవచ్చని చెప్తాడు. నెక్స్ట్ రోజు ఆ పిచ్చి సైంటిస్ట్ తన చేతిలో ఉన్న డివైస్ తో ఆ జాంబీలను తన కంట్రోల్లోకి తీసుకొని ఆ షిప్ లోపలికి వస్తాడు. దానితో ఆ జాంబీలన్నీ షిప్ లోపల ఉన్న అందరిని చంపేస్తూ ఉంటాయి. కాసియస్ అబిగేల్ ఆ జాంబీలతో ఫైట్ చేస్తూ ఇద్దరు కలుసుకుంటారు. అప్పుడు అబిగేల్ ఈ షిప్ కింద ఒక సొరంగ మార్గం ఉంది, త్వరలో ఈ షిప్ ని పేల్చబోతున్నారు, మనం వెంటనే అక్కడికి వెళ్లాలని చెప్తుంది. అప్పుడే ఆ పిచ్చి సైంటిస్ట్ గాడు అబిగేల్ ని కొట్టి కింద పడేస్తాడు. దానితో కాసియస్ కి చాలా కోపం వస్తుంది. కానీ అప్పుడే ఒక జాంబీ కాసియస్ ని కింద పడేస్తుంది. తర్వాత ఆ సైంటిస్ట్ గాడు కాసియస్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడు కాసియస్ వాడి చేతికున్న డివైస్ ని నాశనం చేస్తాడు. దానితో పైన ఉన్న జాంబీలన్నీ ఆ సైంటిస్ట్ గాడిని చంపేస్తాయి. తర్వాత అబిగేల్ కాసియస్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు ఒక జాంబీ అబిగేల్ మీద దాడి చేస్తూ ఉంటే కాసియస్ ఆ జాంబీని కొట్టి అబిగేల్ ని రక్షిస్తాడు. అప్పుడు అబిగేల్ ఆ జాంబీ చేతికున్న బ్రాస్లెట్ ని చూస్తుంది. ఆ బ్రాస్లెట్ మీద అబిగేల్ అని ఉంటుంది. దానితో అబిగేల్ అతను తన తండ్రి ఆల్ఫా అని తెలుసుకుంటుంది. అయితే త్వరలో ఈ షిప్ పేలబోతుంది అని కాసియస్ వెంటనే అబిగేల్ ని తీసుకుని ఆ సొరంగ మార్గం దగ్గరకు వెళ్తాడు. ఇక్కడేమో రేడరిక్ అనే అబ్బాయి ఆ షిప్ ని పేల్చేస్తాడు. అదృష్టవశాత్తు అబిగేల్ కాసియస్ ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. అయితే అబిగేల్ తండ్రి ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. ఇక్కడ క్లైమాక్స్ లో కాసియస్ కి అబిగేల్ వాళ్ళ నాన్నకి ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ అబిగేల్ కి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరిని షూట్ చేయాలో అర్థం కాదు. చివరికి అబిగేల్ జాంబీ రూపంలో ఉన్న వాళ్ళ నాన్నని షూట్ చేస్తుంది. తర్వాత ఇద్దరు హగ్ చేసుకుని వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని చాలా ఫీల్ అవుతారు. కాసియస్ మేఘాన్ బిడ్డను ఒక ఆమెకిచ్చి ఉంటాడు. ఆ పాపని కూడా తన చేతిలోకి తీసుకుంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కాసియస్ తాను మొదటి నుండి అనుకుంటున్నా అమెరికా తూర్పు తీరంలో ఉన్న దీవికి వాళ్ళందరినీ తీసుకుని వెళ్తాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.